వారం రోజులు మీరు అడిగిన డబ్బు ఇచ్చేస్తాను మామయ్య ప్లీజ్ అంటూ చెర్రీ వంశీ తండ్రిని బతిమలాడతాడు. ఇక దాంతో వంశీ తండ్రి ఒప్పుకొని సరే వారం అంటే వారం రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ తర్వాత మీరు డబ్బు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ చెల్లెల్ని గెంటేస్తాము, గెంటేశాక మీరే వచ్చి తనని తీసుకువెళ్తారో తనే నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుందో మాకు అనవసరం అని చెప్పి వంశీ తండ్రి అంటూ ఉంటాడు. అలాగే మామయ్య ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటూ బాయ్ బావా అంటూ వంశీకి బాయ్ చెప్పి ఇందు జాగ్రత్త అంటూ ఇక చెర్రీ బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ 10 నిమిషాలు టైం అయిపోవడంతో ఇక ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అంతా ఓకే అన్నయ్య అని చెప్పి చెర్రీ గగన్కి సైగ చేస్తూ ఉంటాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత ఏమైందిరా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే వారం రోజులు టైం అడిగాను అన్నయ్య, వాళ్ళకి ఇచ్చేస్తానన్న డబ్బు వారం తర్వాత ఇస్తానని చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారని చెర్రీ అంటాడు. మరి డబ్బు మనుషుల్లాగా ఉన్నారా, డబ్బిచ్చిన తర్వాతైనా మన ఇందుని జాగ్రత్తగా చూసుకుంటారా లేదా ఏదైనా ఇబ్బంది పెడతారా అని చెప్పి గగన్ ఒకసారి నేను కూడా వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి అంటూ ఉంటాడు. వద్దన్నయ్య, నువ్వు మాట్లాడే మాట ఫైట్ చేస్తున్నప్పుడు సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉంటుంది, ఒకవేళ అంత అవసరం అయితే నేనే నీకు చెప్తానులే పద అని చెర్రీ గగన్కి నచ్చ చెప్పి కార్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత గగన్ కార్లో చెర్రీ కూర్చుంటూ ఉంటాడు. ఏంట్రా మరి నీ కారు అక్కడే వదిలేసావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాయి. అప్పుడు చెర్రీ ఈరోజు నీతో ట్రావెల్ చేయాలని ఉందన్నయ్య, నా కార్ నేను తర్వాత తీసుకుంటానులే అని చెప్పి గగన్కి అబద్ధం చెబుతాడు. ఇక ఇందుని సేవ్ చేయడం కోసం చెర్రీ తన కార్ని వంశీ తల్లిదండ్రులకు ఇచ్చేసి తను గగన్ కార్లో వెళ్తూ ఉంటాడు. ఇక ఈ విషయాన్ని గగన్ దగ్గర దాచిపెడతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.